హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? హోమ్ మేడ్ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్. వీకెండ్ వస్తే మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటామా? లేదండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఏం లేదు, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమేమి కావాలో అవి వేసేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మెయిన్ ఎగ్స్ కావాలి కదా, అండ్ స్ట్రీట్ స్టైల్ కాబట్టి కొన్ని సాసెస్ కావాలి. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు ఎన్నైతే ఎగ్స్ కావాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ వేసుకొని, మేమైతే ఇద్దరం కాబట్టి 6 ఎగ్స్ వేసుకున్నాము. ఎగ్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి. మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎక్కువసేపు విస్క్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది కదా, సో దీనికి కూడా ఎగ్స్ బాగా విస్క్ చేసుకోవడం వల్ల క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, ప్లస్ ఫ్లఫీగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ప్యాన్ అనేది ఎప్పుడు హీట్గా ఉండాలి. ఇప్పుడే స్ట్రీట్ స్టైల్ మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది మెయిన్ పాయింట్ ఫ్రైడ్ రైస్కి. మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే అలాంటి వెజల్ కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి మేము స్పెషల్గా ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ కోసం ఇది వాల్మార్ట్లో తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ మాకు ఒక $15 పడింది. ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాండీ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ అలా స్ప్రెడ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ మనకి ఈవెన్గా కుక్ అయ్యి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా విస్క్ చేసుకున్న ఎగ్స్ని, ఫ్రైడ్ రైస్కి ప్యాన్ అనేది బాగా హీట్గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఎగ్స్ని ఒకసారి బీట్ చేసుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఎగ్స్ బాండీలో వేసుకున్న వెంటనే కలుపుకోకూడదు అనమాట. ఒక 30 to 40 సెకండ్స్ ఆగిన తర్వాత ఒకసారి కలుపుకొని చూస్తే కొంచెం సైడ్ నుంచి చెక్ చేయండి. కింద మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి, మనకి ఆ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి కుక్ అయింది. ఇప్పుడు మొత్తం కలుపుకోవచ్చు. ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, నూడిల్స్ బండి దగ్గర ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేస్తారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి అలాగే ట్రై చేసి చూడండి. మేము ఎప్పుడు అలాగే చేస్తాం, ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ. ఎగ్స్ ఇలా లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి సైడ్ నుంచి. ఇప్పుడు మనకు కావాల్సిన వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే అది కొంచెం లేట్గా కుక్ అవుతుంది కాబట్టి మనం వేసుకునే వెజిటేబుల్స్ అన్ని 20 to 30% కుక్ అవ్వాలి. ఎక్కువగా కుక్ అయితే మరీ టేస్ట్ బాగోదు. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి. అప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, స్ట్రీట్ స్టైల్ వస్తుంది. మధ్యలో ఒకసారి టేస్ట్ చూసాము, మాకు సాల్ట్ సరిపోలేదు. సో అందుకని మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొడిగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ మనకి చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగోదు తినేటప్పుడు. ఇప్పుడు వెజ్జీస్ యాడ్ చేసినా ఇలా టోస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి స్ట్రీట్ స్టైల్ అనేది పక్కా వస్తుంది. ఇప్పుడు పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మనకి 30% కుక్ అయితే సరిపోతుంది. అప్పుడే కొంచెం క్రంచీగా టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి సైడ్ నుంచి కలుపుకోవాలి. సైడ్ నుంచి కలుపుకుంటే వెజ్జీస్ మెత్తబడకుండా క్రంచీగా ఉంటాయి. బీన్స్ మేము ఫ్రోజన్ యూజ్ చేస్తున్నాము, అందుకే ఇప్పుడు యాడ్ చేసుకున్నాము. అదే మీరు ఫ్రెష్ బీన్స్ యూజ్ చేస్తే క్యారెట్ వేసినప్పుడు వేసేయండి. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీ స్పైస్ తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టాస్ చేసుకొని, వెజిటేబుల్స్ 30 to 40% కుక్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్లోకి రైస్ అనేది కొంచెం పొడి పొడిలాడుతుంటే బాగుంటుంది కదా, సో అందుకని మీరు కుక్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని డైలీ కుక్ చేసుకునే రైస్ లాగా కొంచెం మెత్తగా కాకుండా వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుంటే ఆ రైస్ ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. రైస్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే ఎక్కడైనా రైస్ అనేది మెత్తగా ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 1 minute వరకు కంటిన్యూస్గా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రీన్ చిల్లీ సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్, డార్క్ సోయా సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్, మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా పౌడర్. అది యూజ్ చేయడం వల్ల మంచి అరోమా అండ్ స్పైస్నెస్ వస్తుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. నూడిల్స్ బండి దగ్గర వెనిగర్ యూజ్ చేస్తారు కదా, సో ఆ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ యూజ్ చేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా మనం కూడా అలాగే ఫాస్ట్గా టాస్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ రైస్కి కూడా మసాలాలన్నీ బాగా పడతాయి. సో మనం అలాగే ఫాస్ట్గా టాస్ చేసుకుంటేనే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, లేకపోతే రైస్ అనేది మెత్తబడిపోద్ది. ఇప్పుడు దాన్ని మనం ఉయ్యాలలాగా జోకొడుతూ ఉండాలి. అది తిన్నాక ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఒకసారి టాస్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని అంతా బాగుంది అనుకుంటే ఫైనల్ టచ్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేయండి. లేదంటే మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కలుపుకొని తింటే ఇన్స్పైర్ బై తెలుగు ఫుడీ సరిగ్గా ఉంది. సో ఇంకా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, మా ప్లేట్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు వస్తుందా అని. సో ఇంకా సర్వ్ చేసుకొని తింటామే.
ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇంత మంచి రెసిపీ చెప్పాం కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.